మహాభారతంలో ఎన్నో మహావీరులు ఉన్నా యౌవనంలోనే తన ధైర్యం, త్యాగం, ధర్మనిబద్ధతతో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు అభిమన్యుడు. అర్జునుడు సుభద్రల కుమారుడు, శ్రీకృష్ణుడి మేనల్లుడు. ఈ చిన్న వయసులోనే అతని వీరమహాగాథ చరిత్రలో చిరస్మరణీయమైంది. సుభద్ర గర్భవతి అయినప్పుడు అర్జునుడు ఆమెకు యుద్ధ వ్యూహాలు వివరించేవాడు. ఒకరోజు చక్రవ్యూహం లోకి ఎలా ప్రవేశించాలో చెబుతుండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు ఆ శబ్దాలను విని నేర్చుకున్నాడు. కాని బయటికి వచ్చే రహస్యం చెప్పేలోపే సుభద్ర నిద్రపోయింది. అందువల్ల అభిమన్యుడు లోపలికి వెళ్లే మార్గం మాత్రమే తెలిసినవాడయ్యాడు. చిన్న వయసులోనే వీరత్వం కిరణాలు కనబరిచినప్పుడు శ్రీకృష్ణుడు అతనిని చూసి ఇవడే కీర్తిశేషి అవుతాడు అని అన్నాడు. బాల్యంలోనే అభిమన్యుడు అపార ప్రతిభ చూపించాడు. ధనుర్విద్యలో, గుర్రపు స్వారీలో, రథయానంలో అతని ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. అర్జునుడు, శ్రీకృష్ణుడు, ప్రసిద్ధ యోధులు అతనికి శిక్షణ ఇచ్చారు. పిన్న వయసులోనే సింహస్వప్నంలా నిలిచే ధైర్యం కనబడ్డాడు. తరువాత విరాటరాజు కుమార్తె ఉత్తరను వివాహం చేసుకున్నాడు. యువకుడు అయిన అభిమన్యుడు తన భార్యతో భవిష్యత్తు కలలు కనేవాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే అభిమన్యుడు మహాయుద్ధంలో పాల్గొన్నాడు. శత్రువులను ఎదుర్కొని రథాలను ధ్వంసం చేసి తన ధనుర్విద్యా ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. యుద్ధంలోని 13వ రోజు కౌరవులు మహా చక్రవ్యూహం ఏర్పరిచారు. అర్జునుణ్ణి ఆ రోజు మాయచేసి యుద్ధభూమి నుండి దూరం చేశారు. పాండవులు ఆ వ్యూహంలో ప్రవేశించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు అభిమన్యుడు ధైర్యంగా ముందుకొచ్చి అన్నాడు, నాకు బయటికి వచ్చే మార్గం తెలియకపోవచ్చు. అయినా ధర్మం కోసం నేను లోపలికి వెళ్తాను. ప్రాణం పోయినా పర్వాలేదు. అలా రథంపై కూర్చున్న అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. అతని బాణాలు ఆకాశంలో వర్షంలా కురిశాయి. దుర్యోధనుని కుమారుడు లక్ష్మణుడిని ఓడించాడు. శకుని సైన్యాన్ని చెదరగొట్టాడు. కర్ణుని రథాన్ని ధ్వంసం చేశాడు. ద్రోణుడు కూడా అతని ప్రతిభను చూసి ఆశ్చర్యపోయాడు. యుద్ధభూమి అంతా ధూళి, రథాల శబ్దం, శంఖ నాదాలు మార్మోగాయి. చిన్న వయస్కుడైన అభిమన్యుడు సింహంలా గర్జిస్తూ శత్రువులను ఒక్కొక్కరిని పడగొట్టాడు. కాని కౌరవులు కలిసి కుట్ర పన్నారు. ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ, కృతవర్మ అందరూ ఒకేసారి అభిమన్యునిపై దాడి చేశారు. ఇది ధర్మయుద్ధానికి విరుద్ధం. కాని అభిమన్యుడు వెనక్కి తగ్గలేదు. అతని విల్లు విరిగిపోవడంతో ఖడ్గం పట్టి పోరాడాడు. ఖడ్గం కూడా విరగడంతో రథచక్రాన్ని ఎత్తుకుని శత్రువులను ఎదుర్కొన్నాడు. గాయాలతో క్షతవిక్షతుడై రక్తంతో నిండిపోయినా ముఖంలో చిరునవ్వు వదల్లేదు. చివరికి మహావీరుడిలా భూమిపై పడిపోయాడు. అభిమన్యుని మరణవార్త విని పాండవులు శోకసంద్రంలో మునిగిపోయారు. అర్జునుడు కన్నీరు కార్చి, జయద్రథుడి కారణంగా నా కుమారుడు మరణించాడు. రేపు సూర్యాస్తమయానికి ముందు జయద్రథుడిని హతమార్చకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను అని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. శ్రీకృష్ణుడు పాండవులను ధైర్యపరుస్తూ, అభిమన్యుడు చనిపోలేదు, అతని కీర్తి ఎప్పటికీ జీవిస్తుంది అన్నాడు. అభిమన్యుడు మరణించినా అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండేది. ఆ గర్భంలో ఉన్నవాడే పరిషిత్తు. తర్వాత పాండవ వంశాన్ని నిలబెట్టినవాడు పరిషిత్తే. ఈ విధంగా అభిమన్యుని వంశం కొనసాగింది. అభిమన్యుడు చిన్న వయసులోనే చూపించిన ధైర్యం, నిస్వార్థ త్యాగం, ధర్మం కోసం ప్రాణం అర్పించిన తీరు నేటికీ మనల్ని ప్రేరేపిస్తాయి. వయసు కాదు, ధైర్యం, ఆత్మవిశ్వాసమే మనిషిని మహానుభావుడిని చేస్తుందని అభిమన్యుడు తన జీవితంతో నిరూపించాడు.